కొంచెం అందరం మ్యూట్ లో పెట్టుకోండి. కొంచెం పాల్వంచ హగై కోర్ గ్రూప్ తో మాట్లాడడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. నిజంగానే మన ఇల్లు హ్యాపీగా ఉండాలి అన్నది మన ఆశ. ఎదురుగా నాకు 3 చిన్నపిల్లలు కనపడతా ఉన్నారు. బ్యూటిఫుల్ గా ఉన్నారు వాళ్ళు. మరి ఎవరి పేర్లలో తెలియదు కానీ అది హ్యాపీ హోమ్ లో ఉన్న భాగం. ఏదన్నా కానీ ఈ యొక్క హ్యాపీ హోమ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకున్న తర్వాత నాగయ్య గారు చెప్పినట్టుగా మనం మరికొన్ని సెషన్స్ లో కొన్ని విషయాలు అంటే కుటుంబాన్ని గురించిన కొన్ని విషయాలు నేర్చుకుందాం. యాక్చువల్గా ఈ యొక్క కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు మనం నేర్చుకోవడం అంటే మన యొక్క కుటుంబాన్ని మనం పరిశీలించుకుంటూ మనం ఆ కుటుంబాన్ని మనం చక్కగా మన కుటుంబాన్ని సరిగా ఉండడానికి మనం చూసుకోవాలనే ఆశతోనే ఈ యొక్క సెషన్స్ తీసుకుంటా ఉన్నాం. మీలో చాలా మంది చేరుతా ఉన్నారు. అయితే మనం ఆరంభించుకుందాం. ఏదైనా కానీ మరి ఫ్యూచర్ లో మనకి ఏమన్నా ఉన్నట్టయితే ఆన్ టైంలో చేరాలనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరందరూ కూడా హగైలో ఉంటున్న డిసిప్లిన్ నేర్చుకుంటున్న వ్యక్తులు కాబట్టి టైం మెయింటెనెన్స్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కాబట్టి దాన్ని ఆచరిస్తా ఉన్నారు. దేవునికి వందనాలు. ఈ యొక్క భార్యాభర్తల గురించి మనం ఆలోచించేటప్పుడు ఈ మధ్యకాలంలో కనీసం 2 నెలలు ఇంట్లో ఎవ్వరూ కదలడానికి వీల్లేని పరిస్థితులు, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉండే పరిస్థితుల్ని ఫేస్ చేసాం. అయితే దేవుడు ఈ యొక్క కరోనా కాలాన్ని మనకి ఎందుకు అనుగ్రహించాడయ్యా అంటే డెఫినెట్ గా కుటుంబ వ్యవస్థ బలపడడానికి అని అనడంలో మరి పెద్ద సంశయం ఏమీ లేదు. కుటుంబ వ్యవస్థ బలపరచడానికి దేవుడు ఇది ఒక సాధనంగా ఉంచాడు అని అనుకోవచ్చు. మరి కుటుంబంలో కలిసి భార్యాభర్తలు కలిసి ఉండడమే కానీ, పిల్లలతో టైం స్పెండ్ చేయడమే కానీ, ఆడుకోవడమే కానీ, ఇటువంటివన్నీ కూడా ఆ యొక్క పీరియడ్ లో జరుగుతూ ఉంటే ఒక రకమైన మంచి కుటుంబ పునాదులు బలపడుతున్న పునాదులను మనం చూసాం. ఒక బుడ్రోడు అన్నా 1,00,000 సార్లన్నా చదువుకోమని చెప్పావు కానీ నాన్న ఒక్కసారైనా ఆడుకోమని చెప్పావా అన్నా అంట. అయితే ఆయనకి నేను ఫోన్ చేసి అడుగుతా ఉంటే, అయ్యా ఎట్లా గడుపుతున్నావు నువ్వంటే, నేను రోజుకు 3-4 గంటలు పిల్లలతో ఆడి అలిసిపోతున్నానండి అన్నాడు. నిజంగానే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లోనూ కూడా ఇటువంటి అనుభవాలే మనం చూస్తూ ఉంటాం. ఎక్కడెక్కడ ఉన్న క్యారమ్ బోర్డ్స్, బంతి ఆట, తొక్కుడు బిళ్ళ, వైకుంఠపాళి, ఒకటి కాదు అనేక రకాల ఈ ఆటలు బయటికి తీసి వాటిని ఆడుకోవడం, పిల్లలతో పాటు ఆడుకోవడం, స్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా చాలా కుటుంబ వ్యవస్థ సంతోషంగా ఉండే వ్యవస్థగా ఉండడానికి అవకాశం దొరికింది. అలాగే కుటుంబ ప్రార్థనలు, చక్కగా కుటుంబ ప్రార్థన చేసుకోవడం, పర్సనల్ బైబిల్ స్టడీస్ చేసుకోవడం, పర్సనల్ గా ప్రార్థన చేసుకోవడం, ఇవన్నీ కూడా ప్రభువు నమ్మిన బిడ్డల యొక్క జీవితాల్లో కనపడతా ఉన్నాయి. తర్వాత ఇటువంటి వాటిని ఆలోచిస్తూ ఉంటే ఇటువంటివి నిజంగానే మన యొక్క కుటుంబ వ్యవస్థలో అవి కంటిన్యూయేట్ గా చేయడం అనేది మనం చేయాలి. సరే, ఇప్పుడు ఒక హ్యాపీ హోమ్ అనేది
ఆ కాన్సెప్ట్ ని మనం ఆలోచిస్తా ఉంటే చాలా సంతోషంగా కుటుంబం ఉండాలి అని ఎవరైనా సరే ఆశపడతారు. గృహమే కదా స్వర్గసీమ. మగాలు బెట ఈ యొక్క స్వర్గం లాంటి గృహం ఎప్పుడు వచ్చేదంటే మనమే గాని యేసు ప్రభువుని నమ్ముకుని సంతోషకరమైన కుటుంబాలని స్పెండ్ చేసినట్టయితే ఆ పరలోకపు ఆనందం ఈ యొక్క లోకంలోనే మనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క కుటుంబాలని వ్యవస్థని మనం బలపరుచుకోవడానికి ఏం చేయాలయ్యా అనే విషయాన్ని మనం ఈ రోజున ఆలోచిద్దాం. నిజంగా ఈ రోజులు సరిగా లేవు, ఆ సంగతి అందరికీ తెలుసు. భయంకరమైన రోజుల్లో ఉన్నాం. భయంకరమైన రోజుల్లో ఈ రోజుల్లో మరి డ్రగ్సే కానీ, తర్వాత మోరల్ వాల్యూసే కానీ అన్ని పడిపోతున్న రోజులు. అన్ని రకాలుగా మోరల్ వాల్యూస్ పడిపోతున్న ఈ రోజుల్లో మనం దేవునికి నమ్మకంగా ఉంటూ మన కుటుంబాలు హ్యాపీగా ఉండడం ఎలాగనే విషయాన్ని ఆలోచించాలి. మనం హ్యాపీగా ఉండడం వల్ల లాభం ఏంటి? మనం హ్యాపీగా ఉండడం బట్టి జరిగేది ఏంటంటే మన కుటుంబాలు ఇతర కుటుంబాలకి సవాలుగా ఉంటాయి. డెఫినెట్ గా ఈవెన్ ఈ లాక్డౌన్ పీరియడ్ గురించి నేను మాట్లాడిన మాటలు అన్ని కుటుంబాల్లో కూడా జరగలేదన్న సంగతి నాకు తెలుసు. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు మరి చాలా అంటే విభేదాలు కలిగి ఉండి వాళ్ళు పోట్లాడుతున్నట్టుగా ఉండి ఒకరికొకరు విరోధస్తులుగా ఉన్న పరిస్థితులు కూడా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఏంటంటే మనం ప్రభువుని నమ్ముకున్న మనము నిజంగా దేవుల్లో ఉన్నట్టయితే మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఆ తర్వాత అవి ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇతరులు కూడా మన కుటుంబాలను చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోవడమే కాకుండా వాళ్ళు ఒక ఆశీర్వాదాన్ని పొందేవారుగా ఉంటారు. సరే, ఇప్పుడు ఈ యొక్క మన కుటుంబాల యొక్క విశిష్టత అనే విషయాన్ని గురించి చూద్దాం. దేవుడు మన కుటుంబాన్ని ఏర్పరిచాడు. దిస్ ఇస్ గాడ్స్ ఐడియా. అంటే కుటుంబ వ్యవస్థని ఏర్పరిచింది ఎవరయ్యా అంటే దేవుడు కుటుంబ వ్యవస్థని ఏర్పరిచాడు. మనకు తెలుసు, ఆదాము అవ్వని ఏర్పరిచి మొదటి కుటుంబాన్ని ఆయన ఏర్పరిచాడు. ఆ తర్వాత కుటుంబ వ్యవస్థల గురించున్న మాటల్ని మనం చూసినట్టయితే అవి చాలా గంభీరమైన మాటలు బైబిల్లో ఉన్నాయి. ఏమన్నాడు? వివాహము అన్ని విషయముల్లోకెల్లా ఘనమైనది అన్నాడు. అంటే చూడండి, దేవుని యొక్క మాటలు చూస్తూ ఉంటే వివాహ వ్యవస్థ అన్ని విషయాల్లోకెల్లా ఘనమైనది ఆయన ఇస్తున్నాడు. అంటే ఏంటయ్యా, మీరు చేసుకున్న విషయాల ఏమేమైనా చేసుకోండి కార్యక్రమాలు, కానీ అన్ని కార్యక్రమాల కన్నా ఘనమైన కార్యక్రమం ఏదయ్యా అంటే వివాహము అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ వివాహ వ్యవస్థని మనం తక్కువ చేసి చూడడానికి అవకాశం లేదు. ఆ తర్వాత దేవుడు వివాహ వ్యవస్థను గురించిన మాటలు చెప్తా ఉన్నప్పుడు మనం ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు దేవుడు. ఆ బ్లూ ప్రింట్ ఏంటి అంటే ఆదికాండం 2:24 ఇచ్చాడు. దేవుడు మానవుణ్ణి స్త్రీని ఏర్పరిచాడు. ఏర్పరిచిన తర్వాత సృష్టిని చూస్తా మంచిది 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 అని మొదటి అధ్యాయంలో అనుకుంటా చివరికి వచ్చేటప్పటికి మానవుడు స్త్రీ ఏర్పడిన తర్వాత ఆ సృష్టిని చూసి ఇది చాలా మంచిది అన్నాడు. కాబట్టి చాలా మంచిది అని ఎప్పుడన్నా అంటే స్త్రీని పురుషుణ్ణి ఏర్పరిచిన తర్వాత ఆ యొక్క కుటుంబ వ్యవస్థను చూస్తూ ఆయన ఈ యొక్క సృష్టి చాలా మంచిది అని అన్నాడు. సరే, ఇక్కడ మనం ఇంతకు ముందు నేనేం చెప్పానంటే ఒక బ్లూ ప్రింట్ దేవుడు ఇచ్చాడు. అంటే కుటుంబాన్ని ఏర్పరిచానయ్యా, నువ్వు కుటుంబాన్ని నడిపించడానికి ఒక మార్గదర్శకం ఇస్తున్నాను అని అన్నాడు. ఈ మార్గదర్శకం ఏదయ్యా అంటే ఆదికాండం 2:24 ఇచ్చాడు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరులై ఉందురు అన్న విషయాన్ని ఇచ్చాడు. అయితే ఈ విషయం ఎంత ప్రాధాన్యమైనదంటే దీన్ని 4 చోట్ల రిపీట్ చేయడం జరిగింది. ఆదికాండం 2:24, మత్తయి సువార్త 19:5, మార్కు సువార్త 10:7, ఎఫెసీ 5:31. ఈ 4 చోట్ల దేవుడు ఈ మాటను రిపీట్ చేశాడంటే ఇది ఎంత బలమైనదో మనకు అర్థం అవుతా ఉంది. ఏమన్నా అండి, నువ్వు విడిచిపెట్టు, ఎవరిని? తల్లిదండ్రులు విడిచిపెట్టు,
2 హత్తుకో, ఎవరితో? భార్యని హత్తుకో. 3 మీరు ఏక శరీరులు అవుతారు. ఆయన చెప్పేది ఏంటంటే మీరు ఏక శరీరులు అవుతారు, ఒకే ఒక శరీరంగా ఉంటారు. అది వివాహం యొక్క కాన్సెప్ట్ ని దేవుడు ఇస్తా ఉన్నాడు. కాబట్టి అందుకునే మనం ఏం చేస్తున్నారంటే ఓ చిన్న ట్రయాంగిల్ లా వేసి ఆ ట్రయాంగిల్ లో భార్య భర్త దేవుడు అని ఈ ట్రయాంగిల్ కి పెడతా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క భార్య భర్తలతో పాటు దేవుడు కూడా ఉన్నప్పుడు అది ఒక కుటుంబ వ్యవస్థ అవుతుంది అన్నది. అందుకునే దీన్ని 3 పేటల తాడు తెగిపోదు అని ప్రసంగిలో ఇది చూపించాడు. ప్రసంగిలో 3 పేటల తాడు తెగిపోదని 4:12 ఉన్నది. అంటే దేవుడు నువ్వు నీ భార్య ఉన్నట్టయితే అది త్వరగా తెగిపోదయ్యా అని చెప్పడం. ఆ తర్వాత ఇప్పుడు ఇదే వచనాన్ని, దీన్ని బ్లూ ప్రింట్ అని అన్నాను కదా, దీన్ని మనం కొద్దిగా విశ్లేషిద్దాం. ఎందుకంటే దీన్ని ముందు మనకు తెలియాలి. మనకు ముందు చేస్తున్నామా చేయడం లేదా అనేది తర్వాత. ముందు మనకి అసలు క్రైస్తవ వివాహం యొక్క బ్లూ ప్రింట్ ఏంటయ్యా అన్న విషయాన్ని తెలియాలి. చాలా కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళకు ఒకరికి అండర్స్టాండింగ్ లేకుండా ఉండగల ఒక కారణం ఏంటంటే బ్లూ ప్రింట్ ఫాలో కాకపోవడం. ఏంటి బ్లూ ప్రింట్? ఈ బ్లూ ప్రింట్ ని ఈ రకంగా వేశారు. ఈ బ్లూ ప్రింట్ లో మనం గమనిస్తా ఉంటే అక్కడ 2 గొడుగులు వేశా. మొదటిది అది పురుషుడి యొక్క గొడుగు, రెండోది స్త్రీ యొక్క గొడుగు. ఈ గొడుగు ఏంటయ్యా అంటే పురుషుడి యొక్క ఆ యొక్క కుటుంబం, ఆ గొడుగు గాడ్స్ ప్రొటెక్షన్ అని అన్నాను. అలాగే స్త్రీ కూడా ఒక గొడుగు ఉంది, అది గాడ్స్ ప్రొటెక్షన్. ఆ గాడ్స్ ప్రొటెక్షన్ లో భార్య భర్తలు అంటే తల్లిదండ్రులు ఉన్నారు. ఇది ఒక చిన్న కుటుంబంగా ఉంది. దీన్ని వర్ణించేటప్పుడు ఈ కుటుంబ వ్యవస్థలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టి బయటికి రావయ్యా అని అన్నాడు. అయితే ఇక్కడ 2 రాంగ్ మోడల్స్ చూపించాను. ఒకటి, ఇతను తిన్నగా నడుచుకుంటా వెళ్ళి ఆడపిల్ల యొక్క ఇంటిలోకి వెళ్ళి అక్కడ ఉండిపోవడం, ఇది రాంగ్ మోడల్. అలాగే అమ్మాయి వెళ్ళి తిన్నగా నడుచుకుంటా వెళ్ళి పురుషుడి యొక్క గృహంలోనికి వెళ్ళిపోవడం అనేది ఒక రాంగ్ మోడల్. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, అమ్మా నువ్వు ఇటురా, అయ్యా నువ్వు ఇటురా, మీ ఇద్దరు కలిసి ఒక చిన్న కుటుంబంగా ఏర్పడితే నేను మీకు ప్రొటెక్షన్ గా ఉంటాను. ఇది ప్రిన్సిపల్. ముందు ప్రిన్సిపల్ తెలుసుకున్నాం. ఈ ప్రిన్సిపల్ లో మనకి కొన్నిసార్లు కొన్ని అనుమానాలు వస్తాయి. కొన్ని అనుమానాలు ఎలా వస్తాయంటే, దేవుడు తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు కదా, ఎందుకు ఎలా విడిచిపెడతాము అన్న అనుమానం వస్తుంది. చాలా న్యాయమైన అనుమానం. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటల్ని మనం ఏ టైంలోనైనా సరే కోట్ చేయొచ్చు. అయితే దేవుడు ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క పరిస్థితుల్లో వదిలిపెట్టమని అండంలో ఏం జరుగుతుందో చూద్దాం. వదిలిపెట్టడం అంటే తృణీకరించడం కాదు. మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, వదిలిపెట్టడం అంటే తృణీకరించడం కాదు. వదిలిపెట్టడం అంటే ఏంటంటే వాళ్ళ యొక్క అధీనంలో నుండి, వాళ్ళ యొక్క రిమోట్ కంట్రోల్ నుండి బయటికి రావాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి అంటే తల్లిదండ్రుల్ని సన్మానించాలి. తల్లిదండ్రులు సన్మానించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి. కానీ వాళ్ళ యొక్క డెసిషన్స్ వాళ్ళు ఎవరి దగ్గర నుండి తీసుకోవాలయ్యా అంటే దేవుని దగ్గర నుండి తీసుకోవాలి. దేవుని యొక్క ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర చూడటమే. మన అవసరతలు, మన యొక్క డెసిషన్స్ ఎప్పుడైతే దేవుని దగ్గరికి తీసుకెళ్ళామో దేవుడు వాటిని సాల్వ్ చేస్తాడు అన్న ధైర్యం మనకి ఉండాలి. సరే, ఈ విషయంలో 3 ప్రస్తావించాను. ఒకటి వదిలిపెట్టు, రెండోది హత్తుకోవడం, మూడోది ఏక శరీరులు అవడం. ఈ యొక్క వదిలిపెట్టడం విషయంలో ఒకసారి ఒక పాస్టర్ గారు ఈ యొక్క ప్రమాణాలు తీసుకుంటా తల్లిదండ్రులు కూడా ప్రమాణం చేయమన్నారంట. ఏంటంటే, అయ్యా అమ్మ, మీరు మీ బిడ్డల్ని వాళ్ళు స్వతంత్రులుగా ఉండడానికి, వాళ్ళ యొక్క నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడానికి, వాళ్ళ యొక్క సంసారం వాళ్ళు నడుపుకోవడానికి మేము వాళ్ళని వదిలిపెట్టేస్తున్నామనే ప్రమాణం చేయండి అన్నాడంట.
ఇది కొంచెం ఆశ్చర్యంగా విచిత్రంగా మనం ఎప్పుడు వినని ప్రమాణంగానే ఉంటున్నా కూడా దాంట్లో మీనింగ్ ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పిన విషయం అది. అందుకని తల్లిదండ్రులు కూడా రియలైజ్ చేయాలి అన్న దృష్టితో పాస్టర్ గారు దాన్ని ఇంక్లూడ్ చేసి ఉంటాడు అని అనుకుంటున్నాను. ఆ తర్వాత హత్తుకోవడంలో ఉంటున్న విషయాలు కూడా కొంచెం గమనించాలి. ఏంటయ్యా ఈ హత్తుకోవడం అంటే, హత్తుకోవడం అనే దాన్ని కలిసి సమయం గడపడం అనే దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ తర్వాత క్షమించమని అడిగే మనస్సు ఉండడం. చూడండి, ఇవన్నీ కూడా ఇద్దరు కలిసి ఉండడానికి ఆటంకం లేకుండా ఉండాలి అంటే సమయం గడపాలి. అదేవిధంగా ఏదన్నా తప్పు చేస్తే క్షమించమని అడిగే మనస్సు ఉండాలి. మూడోది ఏంటంటే ఒకరిని ఒకరు క్షమించుకునే మనసు ఉండాలి. క్షమించమని అడిగినా క్షమించని కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు ఉంటారు. క్షమించమని కోరడానికి ఎందుకు నేను క్షమించమని అడగాలి అని హృదయం కఠినం చేసుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే క్షమించమని అడిగే మనసు ఉండాలి, క్షమించడానికి కూడా ఒకరినొకరు క్షమించడానికి కూడా మనసు ఉండాలి. అది విషయం. సరే, ఆ తర్వాత ఇంకొక చాలా ప్రాధాన్యమైన విషయం ఏంటంటే ఒకరిని ఒకరు అభినందించుకుని ఒకరిని ఒకరు గౌరవించుకునే ఆ యొక్క పరిస్థితి కూడా ఉన్నప్పుడే ఇది హత్తుకోవడం అనేది జరుగుతుంది. ఈ హత్తుకోవడం అనేది జరిగేది ఎప్పుడైతే ఈ యొక్క ఒకరిని ఒకరు అభినందించుకునే పరిస్థితి ఉంటుందో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ఈ అభినందించే చోట చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక అమ్మాయి కొంత పెళ్ళైన కొత్తలో ఆ హస్బెండ్ కి ఇష్టం అని చెప్పి ఈ యొక్క చికెన్ ఫ్రై పెట్టిందంట. ఆ జాయింట్స్ తింటా ఉన్నాడు కానీ ఆఖరి ముక్కుకు వచ్చింది ఒక మాట మాట్లాడలేదు. ఆయన ఏమండి బాగుందా అని ఇంకేం చేయలేక అడిగితే అన్నాడంట, బాగలేకపోతే చెప్పేవాడిగా అన్నాడంట. చూడండి, బాగలేకపోతే చెప్పేవాడు బాగున్నప్పుడు చెప్పవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇది అంటే అభినందించడం అనేది నిజంగా మీరు ఫీల్ అయినప్పుడు, జెన్యూన్ గా ఉంటున్నప్పుడు అభినందించడం అనే దాన్ని మానకూడదు. అభినందించాలి. అభినందిస్తే అప్పుడేవుతాయంటే ఈ బంధాలు బలపడతాయి. గుర్తుంచుకోండి, ఎప్పుడన్నా సరే అభినందించినప్పుడు బంధాలు బలపడతాయి. ఎవరికైనా సరే నువ్వు బాగున్నావనో, నువ్వు బాగా మాట్లాడేవనో, నువ్వు బాగా చేసేవనో ఈ మాటలు ఏం చేస్తుంటే కమ్మగా వినపడతాయి. కాబట్టి చెవులకి కమ్మగా వినపడే ఆ మాటల్ని మన అండంలో మన సొమ్మైపోయింది అని ఊరికి నేను చులకనా భావంతో అనకూడదు. కానీ వాటిని జెన్యూన్ గానే అనుకున్నప్పుడు, వాటిని అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ హత్తుకోవడంలో ఈ బంధాలు బలపడడానికి ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఏకశరీరులుగా ఉండడం. ఏకశరీరులుగా ఉండడం అనే దాంట్లో ఇంతకు ముందు నేను చెప్పాను, 3 ఈ యొక్క వివాహం అన్ని విషయంలోకెల్లా ఘనమైనది, పాన్పు నిష్కల్మషంగా ఉండాలి అంటాడు దేవుడు. వివాహం అన్ని విషయంలోకెల్లా ఘనమైనది, అయితే పాన్పు నిష్కల్మషంగా ఉండాలి. అది ఇక్కడ అంటే ఏకశరీరులుగా ఉండడం అంటే నీవు నీ భార్య కలిసి ఒకే ఒక శరీరం అవుతా ఉన్నారు. అందుకని పౌలు భక్తుడు ఈ విషయంలో ఏమంటాడంటే ఒక వేశ్యతో ఎవడన్నా కలిస్తే వాడు వేశ్యతో ఏకశరీరుడు అవుతాడు. ఎంత భయపెట్టే మాటలు చెప్తున్నాడు చూసారా. నీవు ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి ఆవిడతో పాటు పడుకున్నట్టయితే ఆవిడతో పాటు నువ్వు ఏకశరీరం అవుతావు. అందుకని దేవుడు పెట్టిన ప్యాటర్న్ అది కాదు. దేవుడు ఏ ప్యాటర్న్ పెట్టాడంటే నీవు నీ భార్య కలిసి ఏకశరీరులై ఉండాలి అని ఆ యొక్క ప్యాటర్న్ పెట్టాడు. కానీ సాతాను ఏం చేస్తా అంటే ఎలాగైనా సరే మన మధ్య అలాంటి విభేదం తెచ్చి మనం దూరం అయిపోవాలి అని ప్రయత్నం చేస్తా ఉంటాడు. అందుకే పౌలు భక్తుడు ఏమన్నా అంటే మీరు ఒకరినొకరు ఎక్కువ కాలం ఎడబాసి ఉండకండి అన్నాడు. ఏముందంటే ఈ ఎడబాటు ఏముందంటే ఒకవేళ భార్యాభర్తల మధ్య చిన్నగా మిస్అండర్స్టాండింగ్ వచ్చిందనుకోండి, ఈ మిస్అండర్స్టాండింగ్ వలన ఏముందంటే కొంచెం దూరం ఏర్పడింది. అక్కడికి ఆగదు, ప్రతిదీ మిస్అండర్స్టాండింగ్ యాడ్ అవుతా ఉండి మెల్లిమెల్లిగా దూరం అయ్యి భార్యాభర్తలు మళ్ళీ తిరిగి కలుసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటి మెట్టుల్లోనే దాన్ని కట్ చేసి పారేయాలి.
ఈ విషయం నా భార్య నాకు నేర్పించింది. పెళ్ళైన కొత్తలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వస్తే గప్చిప్గా ఊరుకునేవాడిని. నా మటుకు నేను ఇంట్రోవర్ట్ని, నా భార్య ఎక్స్ట్రావర్ట్. తను సాయంత్రం అయ్యేటప్పటికీ వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం, మన మధ్య ఉంటున్న మిస్అండర్స్టాండింగ్ తీసేసుకుందాం అంటే నేను అనేవాడిని, నేనేమి అనుకోలేదు కదా, ఎందుకు దాన్ని ఇష్యూ చేస్తా ఉండేవాడిని. కానీ నిజంగానే నేను గాయపడ్డాను. కాబట్టి విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి దాన్ని పరిష్కరించుకున్నామో సమాధానం ఏర్పడేది. మా బంధాలు బలపరచడంలో నా భార్య అటువంటి రోల్ తీసుకుంది. కాబట్టి మనం భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే, దేవుడు ఏమన్నా అంటే, అరే బాబు, సాయంత్రం దాటేంత వరకు మీ విభేదాలు ఉంచకండి, వాటిని సెటిల్ చేసి పారేయండి అన్నాడు. అందుకని సాయంత్రం అయ్యి రాత్రి అయ్యి నెక్స్ట్ డేకి మనం పెట్టుకుంటే అది కొంచెం గట్టిపడి వేళ్ళు రావడం మొదలు పెడతాయి. ఆ వేళ్ళు రావడం మొదలు పెట్టిన తర్వాత పీకడం కష్టమైపోతుంది. అందుకని అది రాకముందే చాలా చిన్న స్థితిలో ఉండగానే దాన్ని తీసి అవతల పారేయాలి. అందుకని మనం ఈ విషయాల్లో ఎదిగే వాళ్ళంగా ఉండాలి. అయితే మీకు ఒక చిన్న మోడల్ చూపిస్తాను. ఏంటంటే, ఇది నేను నా చిన్నప్పుడే నా తండ్రి చనిపోయాడు. మా అమ్మ చాలా కష్టపడి నన్ను చదివించి పైకి తీసుకొచ్చింది. కాబట్టి నాకు నా తల్లి అంటే చాలా ప్రేమ. అందుకని నేను ఇక్కడ సేవకుడుగా ఉంటూ ఏమంటున్నానంటే, దేవుని తర్వాత నా తల్లిని ప్రేమించాను. మంచివాడిన కాదు చెప్పండి? ఎస్. అయితే నా పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత నేను ఏం చేశానంటే, నేను దేవుని తర్వాత తల్లిని ప్రేమిస్తూ తర్వాత నా భార్యను ప్రేమించాను. అయితే ఇది దేవుడు ముందు నన్ను టిక్ పెట్టినోడు ఇక్కడ ఇంటూ పెట్టాడు. ఎందుకంటే నా యొక్క ప్యాటర్న్ ఎలా ఉండాలో దేవుడు ఇలా డిసైడ్ చేశాడు. ఎలాగంటే, సేవకుడు, దేవుడు, భార్య, తల్లి. అంటే ఏంటి? మామూలుగా నేను దేవుని తర్వాత నా తల్లిని ప్రేమించేవాడిని, ఆ తర్వాత భార్య వచ్చింది, ఆ తర్వాత భార్యను ప్రేమించాను, ఆ తర్వాత పిల్లలు వస్తే పిల్లలను ప్రేమిస్తాను. కానీ దేవుని యొక్క ప్యాటర్న్ అది కాదు. దేవుని యొక్క ప్యాటర్న్ ఎలా ఇచ్చాడో చూడండి. దేవుని యొక్క ప్యాటర్న్ ఎలా ఇచ్చాయంటే, మొట్టమొదటిగా భార్య, భర్త, దేవుడు, ఇది ఒక కుటుంబం. వీళ్ళని గుర్తుంచుకోండి, ఇది ఒక కుటుంబం. మళ్ళీ కుటుంబం అంటున్నాను, బిడ్డలు లేకపోయినా కూడా కుటుంబం పూర్తయింది. ఇది గుర్తుంచుకోవాలి మనం. ఎందుకంటే బిడ్డలు దేవుడిచ్చే బహుమానం అనేది దేవుని ఇష్ట ప్రకారంగా ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. అందుకనే ఈ యొక్క భార్య, భర్త, దేవుడు అనే ఈ యూనిట్ కుటుంబము. అంటే దేవుడు నువ్వు బిడ్డలు పుట్టి వర్ధిల్లమని అన్నాడు కదా అంటే, దేవుడే అన్నాడు, నీకు బిడ్డల్ని బహుమతిగా ఇస్తున్నానయ్యా అన్నాడు. ఈ బహుమతి అది ఆయన ఇష్టం ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అందుకని ఈ విషయంలో మనకి క్లారిటీ ఎక్కడ కావాలంటే, పిల్లలు లేకపోయినా సరే ఆ యొక్క కుటుంబం పూర్తయింది అన్న విషయం మనకు గ్రహించాలి. సరే, ఆ తర్వాత ఇప్పుడు పిల్లలు పుట్టారండి. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ స్థానం ఎక్కడికి వచ్చిందో చూడండి. వాళ్ళ స్థానం ఎక్కడికి వచ్చిందంటే, భార్య, భర్త, ఆ దేవుడు తర్వాత పిల్లలు వచ్చారండి. ఆ తర్వాత తల్లిదండ్రులు వచ్చారండి. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, తల్లిదండ్రులు అంటే ఎవరు? తల్లిదండ్రులు అంటే ఎవరండి? పురుషుడు యొక్క తల్లిదండ్రులేగా? ఏమండి? కాదు కాదు కాదు. పురుషుడు యొక్క తల్లిదండ్రులు, స్త్రీ యొక్క తల్లిదండ్రులు, ఇద్దరు కూడా. తల్లిదండ్రుల్ని సన్మానించమంటే పురుషుడు యొక్క తల్లిదండ్రుల్ని సన్మానించమనే కాదు, కుటుంబంలో ఉంటున్న భార్య యొక్క తల్లిదండ్రులు కూడా సన్మానించమనే. కాబట్టి ఈ తల్లిదండ్రులు, వీళ్ళు భర్త యొక్క తల్లిదండ్రులు, భార్య యొక్క తల్లిదండ్రులు కూడా. ఆ తర్వాత పై వరుసలోకి వచ్చేటప్పటికి స్నేహితులు, బంధువులు వచ్చారు.
పై బస్సులోకి వచ్చేప్పటికి స్నేహితులు బంధువులు వచ్చారు. దీన్ని సర్పాస్ చేసి ఈ యొక్క ప్రయారిటీ లిస్ట్ ని సర్పాస్ చేయడానికి ఎవరైనా చేసినట్టయితే ప్రాబ్లమ్స్ తప్పవు. గుర్తుంచుకోండి, దేవుని తర్వాత పిల్లల్ని ప్రేమించాలి తల్లిదండ్రులు, ఆ తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రులను ప్రేమించాలి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, భార్య యొక్క తల్లిదండ్రుల్ని భర్త యొక్క తల్లిదండ్రులు కూడా ప్రేమించాలి. ఇక్కడ ఒక చిన్న అడ్వైజ్ ఇస్తాను నేను, ఎందుకంటే నేను అనుభవించిన అడ్వైజ్ మీకు ఇస్తాను. ఏంటంటే, భర్త భార్య యొక్క తల్లిదండ్రులను ప్రేమించి భార్య భర్త యొక్క తల్లిదండ్రులను ప్రేమిస్తే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. మళ్ళీ చెప్తాను, భర్త భార్య యొక్క తల్లిదండ్రుల్ని, భార్య భర్త యొక్క తల్లిదండ్రుల్ని ప్రేమించినట్టయితే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. గుర్తుంచుకోండి, మా మాంగారు నాకు నా సన్నిలా కాదు, ఇతను నా సన్ అనేవాడు. కాబట్టి ఆ అనుభవంతో ఇది చెప్తా ఉన్నాను. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం ఇతరులకి సవాలుగా ఉండాలంటే మనం తప్పనిసరిగా ఇటువంటి విషయాల్ని మనం పాటించాలి. ఆ తర్వాత ఇప్పుడు మన యొక్క ప్రార్థనా జీవితం గురించి మనం ఆలోచిద్దాం. మన ప్రార్థనా జీవితం గురించి ఆలోచించేటప్పుడు ఇక్కడ ఒక చిన్న మోడల్ చూపిస్తా ఉన్నాను. ఇక్కడ భార్య భర్త ఉంటే భార్య కొంచెం ఎక్కువగా ప్రార్థన చేస్తుందని వేసానుకోండి. కొన్ని కుటుంబాల్లో భర్త ఎక్కువగా ప్రార్థన చేస్తారు, దానికి ఏమి ప్రాబ్లం లేదు. ఇది జస్ట్ ఒక మోడల్ గా చూపిస్తా ఉన్నాను. ఇక్కడ భార్య ఎక్కువగా ప్రార్థన చేయడం బట్టి, మరి చెప్పండి, మీకు బాగా తెలుసు కదా, బాగా ప్రార్థన చేస్తే దేవునికి దగ్గర అవుతారా దూరం అవుతారా? దగ్గర అవుతారు. దానికి పెద్దగా ఆలోచించవలసిన విషయం కూడా కాదు. కాబట్టి న్యాచురల్ గా ఈవిడ బాగా ప్రార్థన చేస్తుంది కాబట్టి దేవుని దగ్గరగా వెళ్ళింది. సరే, భర్త కూడా ప్రభువుని నమ్ముకున్నాడు, బాగానే ప్రార్థన చేస్తున్నాడు, ఈయన దేవుని దగ్గరికి వెళ్ళాడు. కాకపోతే ఈ యొక్క చుక్కల గీతని చూస్తా ఉన్నాము. ఈ చుక్కల గీత తగ్గాలి అంటే మనం ఏం చేయాలంటే, మీరు దానికి జవాబు టకామని చెప్తారు. ఏంటంటే, ఈయన కూడా ప్రార్థన చేస్తా ఉంటే అది పైకి వెళ్ళి ఈ చుక్కల గీత తగ్గుద్ది అని చెప్పేస్తారు. అంతే కదా, అదే జరిగింది. హస్బెండ్ కూడా ఇటువంటి టాక్ విన్నాడు. టాక్ విన్న తర్వాత, అరే బాబోయ్, ఆ అమ్మాయి ఎక్కువగా ప్రార్థన చేస్తా ఉంది, దేవుని దగ్గరగా వెళ్ళిపోతా ఉంది, నేను కూడా ప్రార్థన చేయాలి, నేను కూడా దేవుని దగ్గరగా వెళ్ళాలని ఆయన కూడా చేశాడు. వాళ్ళు ఇద్దరు చేయడం బట్టి ఇద్దరు దేవుని దగ్గరికి వెళ్ళాడు. అయితే ఒక ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరి దగ్గరయ్యారు. దేవునికి దగ్గర అవడమే కాకుండా వాళ్ళు ఒకరికి ఒకరు దగ్గరయ్యారు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ప్రార్థన అనేది మనకి ఎంత ప్రాముఖ్యమో ఆలోచించండి. ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే, అది దేవునికి దగ్గరగా తీసుకెళ్ళడమే కాకుండా ఒకరికి ఒకరిని దగ్గరగా తీసుకెళ్తుంది. తర్వాత ఫిలిప్పీ 4:6 ఏమంటాడు, మీరు దేని విషయం కూడా చింతించకుండా ప్రార్థన విజ్ఞాపనం చేత దేవుని దగ్గర మీరు విజ్ఞాపనలు చేయండి, కృతజ్ఞతా హృదయంతో దేవునికి విజ్ఞాపనం చేయండి అంటాడు. కాబట్టి అందుకని ఒక ఆయన అన్నాడు, ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ ఫిక్స్ రిఫర్ ఫిలిప్ 4:6 అన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి అనేది ప్రిన్సిపల్. అది వెళ్ళిన తర్వాత అంట సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయాల్లో ఏదుతా ఉంటుందంట. ఎంత బ్యూటిఫుల్ గా వచ్చాడు చూసారా. అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే తిన్నగా మనం దేవుని దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతా హృదయంతో విజ్ఞాపన చేసినట్టయితే సమస్త జ్ఞానమునికి మించిన దేవుని యొక్క సమాధానం మన హృదయాలకి వెళ్తూ ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. పిల్లరా, అటువంటి అవకాశం మనకే ఉంది. మన దేవుడు ఏంటంటే సమస్త జ్ఞానానికి మించిన సమాధానం ఇస్తాడు. అసలు ఈ రోజుల్లో టెన్షన్ గా ఉంటున్న వాతావరణంలో ఎవడు ఎక్కడ ఎటువంటి వ్యాధి తెచ్చుకుని చచ్చిపోతాడో తెలియని రోజుల్లో దేవుడు నా శాంతిని సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. పిల్లలు, అటువంటి సమాధానాన్ని ఇచ్చే దేవుడు మన దగ్గర ఉండగా మనము ఆ యొక్క ఆందోళనని మన హృదయంలో ఎందుకు ఉంచుకోవాలి?
బయటకు పోతే కరోనా వస్తుంది, వెళ్ళి ఇష్టానుసారంగా వెళ్ళి కరోనా తెచ్చుకోమని అండల్లా. దేవుడు కూడా దాన్ని హర్షించడు. నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకో. ఒకవేళ ఇన్ స్పైట్ ఆఫ్ దట్, ఒకవేళ దేవుడు కరోనా వ్యాధిని ఎలవ్ చేస్తే దేవునికి తెలుసు. వీళ్ళని గమనించండి, దేవునికి తెలుసు. మన యొక్క జీవితాలు దేవునికి తెలుసు. మనం ఏ రోజు అంతమవుతామో, ఏ రోజు ముగించాలో దేవునికి తెలుసు. అందుకని దేవుని చేతుల్లో మన యొక్క సమస్తాన్ని పెట్టి ముందుకు నడవడం, దేవుని మీద విశ్వాసం ఉంచడం, దేవుడికి తెలుసు అనుకుని ముందుకు నడవడం అనేది మన జీవితాల్లో ఉండాలి. పిల్లలు దేవుడు కూడా కోరుకుంటున్నది అది. అందుకని మనం దేవుని దగ్గర ఆ యొక్క నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఒక సేయింగ్ ఉంది కదా, ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ ప్లేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ కలిసి ప్రార్థన చేసేవాళ్ళు, ప్లేస్ టుగెదర్ కలిసి ఆడుకునే వాళ్ళు, స్టేస్ టుగెదర్ కలిసి ఉంటారు. కాబట్టి మన యొక్క కుటుంబాల్లో ప్రార్థన ఉండాలి, సంతోషకరమైన వాతావరణం ఉండాలి. అది అర్థం. సంతోషకరమైన వాతావరణం ఉండాలి. మనం ఈ యొక్క వాతావరణాన్ని కలుషితం చేయడం అనేది మన చేతుల్లో కూడా ఉంటుంది. ఊరికే హర్ట్ చేయడం, ఊరికనే గాయపరిచే పరిస్థితులు, ఎగతాళి చేసే పరిస్థితులు, అవమానపరిచే పరిస్థితులు ఇవి ఉంటాయి, తెలుసో తెలియకో. కానీ తెలిసి తెలియక చేసినా కూడా అవి ఏం చేస్తాయంటే ఎడబాటును కలగజేస్తాయి. అందుకునే జాగ్రత్త. ఒకవేళ ఎవరన్నా ఒక భాగస్వామిని గాయపరిచినట్టయితే నీ హృదయంలో ఎటువంటి గాయపరిచే ఉద్దేశం లేకపోతే చెప్పు. నేను నిన్ను గాయపరిచే ఉద్దేశంతో చెప్పలేదు, నేను నిన్ను సరిచేసినట్టయితే నలుగురికి నువ్వు ఉపయోగపడతావని, నువ్వు ప్రభువుని నమ్ముకున్న నీ జీవితంలో ఈ యొక్క బలహీనత కనపడడం మంచిది కాదనే ఉద్దేశంతో చెప్పానే అని చెప్పు, తప్పులేదు. ఆ క్షణంలో అతని కోపం వచ్చినా సరే తర్వాత రియలైజ్ అవుతాడు. ఆ క్షణంలో ఆవిడ కోపం వచ్చినా సరే తర్వాత రియలైజ్ అవుతుంది. ఎందుకంటే దేవుడు మనని కాంప్లిమెంటరీ ఈచ్దా వీడిని ఎలా చేశాడంటే, మనము ఒకరి బలహీనతలో ఒకరు సెట్ అవుతూ, నా బలహీనతలో నా భార్య యొక్క బలం, నా భార్య యొక్క బలహీనతలో నా యొక్క బలం, అదేం చేస్తుంటే వాటిని సెట్ చేసే విధంగా ఉంటుంది. అది దేవుడు చేశాడు. కాబట్టి దేవుడు ఏర్పరిచినట్టుగా మనం మన జీవితంలో దేవునికి నమ్మకస్తులంగా ఉండాలి. ఆ తర్వాత ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఎలాగ కాంప్లికేట్ చేసుకుంటామో నేను చెప్తాను. ఓసారి ఏముందంటే, కొంతమంది భర్త సేవా దృక్పథంతో ఉండి రోజంతా బయటికి వెళ్ళిపోయి సేవ చేసి రాత్రికి ఎప్పుడు వస్తున్నాయండి. ఓకే, ఇప్పుడు నువ్వు రోజంతా సేవ చేస్తూ బయటికి వెళ్ళిపోయి రాత్రి ఎప్పుడో వస్తున్నావు. ఇంట్లో పరిస్థితులు, ఇంట్లో కూరగాయలు తెచ్చేదెవరు, ఇంట్లో పనులు కొన్ని అటెండ్ అయ్యేదెవరు, పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర కూర్చుని అటెండ్ అయ్యేదెవరు. కాబట్టి చాలా విషయాలు వదిలిపెట్టి నువ్వు సేవ కోసం వెళ్ళిపోతే ఇంట్లో అసంతృప్తి. కాబట్టి అటువంటి వాతావరణం క్రియేట్ చేయడం అనేది కరెక్టా? అయితే ఇప్పుడు మీకు వెంటనే మీరు నాకు వేసే ప్రశ్న ఏంటంటే, అన్నా మీరు సేవకు వెళ్ళొద్దంటున్నారు, ఇది ఏమన్నా మంచిగా ఉందా? నేను అనేది వెళ్ళొద్దని అంటలా, బ్యాలెన్స్ చేసుకునే జీవితం కావాలి అని అంటున్నా. బ్యాలెన్స్ చేసుకోవాలి మన జీవితాన్ని. అందుకని మనం ప్రయారిటీస్ ఎవరండి మన జీవితంలో, మన కుటుంబంలో మనకి ప్రయారిటీ ఎవరండి? దేవుడే కదా. సరే, దేవుడు మన ప్రయారిటీ. అతను సెకండ్ ప్రయారిటీ ఏంటి అంటే, సెకండ్ ప్రయారిటీ ఏంటయ్యా అంటే, అది కుటుంబమా, సేవ, లేకపోతే జాబా, ఏంటి మన సెకండ్ ప్రయారిటీ? దానికి బొమ్మేశారు. ఏంటంటే మీరు గమనించినట్టయితే మొట్టమొదట మధ్యలో ఉన్నది దేవుడు, ఫస్ట్ ప్రయారిటీ. మనకి కుటుంబము, సేవ, జాబు ఈక్వల్ గా ఇస్తాను. అంటే ఏంటన్నమాట, ఇవన్నీ కూడా సమాన ప్రతిపత్తిలో ఉంటాయి. మనం కుటుంబంలో సేవ చేస్తా ఉంటే, కుటుంబాన్ని చూసుకుంటా ఉంటే దేవునికి మహిమార్థమై ఉండాలి. ఆ తర్వాత సేవ చేస్తా ఉంటే దేవునికి మహిమార్థమై చేస్తాము. ఉద్యోగం చేస్తా ఉంటే
దేవునికి మహిమార్థమే చేస్తాం. ఇది బ్యాలెన్స్ చేసుకోవడం అంటే. నేను లెక్చరర్గా పనిచేశాను. నేను లెక్చరర్గా పనిచేసేటప్పుడు లెక్చరర్గా నేను ఎప్పుడు దేవుడికి మహిమ తీసుకురావాలనే చేశాను. కాబట్టి నేను లెక్చరర్గా ఉంటున్నంత కాలం నేను మంచిగా దేవుడికి మహిమ తెచ్చేట్టుగాను, ఇంకో రకంగా మాట్లాడాలంటే మంచి లెక్చరర్గా ఉన్నాను. సరే, లెక్చరర్గా ఉంటూనే మరి సేవ చేశాను. సేవ చేయడంలో కూడా మంచిగా సేవ చేశాను. సుమారుగా తమ్ముడు నన్ను ఇది ఇంట్రొడ్యూస్ చేస్తా 45 సంవత్సరాలుగా ఈ యొక్క విద్యార్థుల మధ్య సేవలో ఉన్నానని చేశారు. కరెక్టే, ఇది దాంట్లో ఏ అనుమానం లేదు. 45 సంవత్సరాలుగా విద్యార్థుల మధ్య సేవ చేస్తూ చెడిపోతున్న భయంకరంగా దారి తప్పుతున్న విద్యార్థుల్ని దారిలోకి తెస్తూ వాళ్ళకి ప్రభువులోకి వచ్చి వాళ్ళ జీవితాలు మారాలని ఆశపడిన వాళ్ళం. అదే విధానంలో ఉన్నాం. అయితే నా కుటుంబాన్ని నేను వదిలిపెట్టానంటే కుటుంబాన్ని వదిలిపెట్టలా. కుటుంబంలో నాకు ఒక మెంటల్లీ ఛాలెంజ్ ఇచ్చాడు దేవుడు. నేను నా భార్య ఇద్దరం కూడా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని, ఇద్దరు సేవలో ఉన్న వాళ్ళని, ఇద్దరు ఒకరికొకరు మరి ఆ పరిచర్యలో కలిసి ఏక భావంతో పనిచేసిన వాళ్ళని. అందుకని ఏమవుతుందంటే చిన్న చిన్న విభేదాలు ఎవరికన్నా వస్తాయి. విభేదాలు రాని కుటుంబాలు లేవు. కానీ ఈ విభేదాలు వస్తున్నా సరే వాటిని జయించి ముందుకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి మహిమపరచడం. ప్రియులారా గమనించండి, కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంలో కావలసిన పనులు చేయడం. నా భార్యకి ఒంట్లో బాగుండేది కాదు. నేను వివాహం చేసుకున్న మొదట్లో తనకి ఆస్మా ఉండేది. పొద్దున్నే లేపేటప్పుడు నేను కాఫీ కప్తో వెళ్ళేవాడిని. కాఫీ అందిస్తే కాఫీ తాగి లేచేది, లేకపోతే చాలా తుమ్ములు వచ్చేసేది. నేను ఎప్పుడు కూడా తనకి ఇలా సేవ చేస్తున్నాను అన్న బాధ లేదు నాకు, పైపెచ్చు సంతోషం. దేవుడు నా భార్యకి నేను సేవ చేయడానికి అవకాశం ఇచ్చాడని సంతోషం. ప్రియులారా గమనించండి, ఇప్పుడు దేవుడు భార్యను ఇచ్చినప్పుడు భార్యను ప్రేమించడం అనేది దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క బాధ్యత. ఆ తర్వాత కొద్ది కాలానికి తనకి ఆ ఆస్మా పూర్తిగా తగ్గిపోయింది దేవుని కృప వలన. అయితే నేను ఒకటి హృదయపూర్వకంగా చెప్తున్న విషయం ఏంటంటే, ఈ రోజుకి నా భార్యకి ఆస్మా ఉన్నా సరే ఈ రోజు కూడా పొద్దున్నే కాఫీ కప్ అందించాలంటే నేను సంతోషంగా అందించాను. వీళ్ళని గమనించండి, ఈ విధంగా ఈ కుటుంబ వ్యవస్థను చూసుకుంటా బ్యాలెన్స్ చేసుకుంటా సేవ చేయడం అనేది మనం చేయాలి. ఏది ఎక్కడ చేయాలో నా కొడుకు మెంటల్లీ ఛాలెంజ్ అని చెప్పారు. మెంటల్లీ ఛాలెంజ్ కొడుకును చూసుకోవడానికి ఓపిక కావాలి, చాలా ఓపిక కావాలి. అయితే దేవుడు ఇచ్చాడు, వాడిని ప్రేమించాలి, వాడిని చూసుకోవాలి. అదేవిధంగా నా భార్యకి సహకరించేటప్పుడు ఆ యొక్క కిచెన్ లోకి వెళ్ళి ఉల్లిపాయలు తరగాలి, మాట్లాడతా అనేకమైన సహాయాలు చేయాలి. బట్టలు మడత పెడతా ఉంటే బట్టలు మడత పెట్టాలి, ఆరేసేటప్పుడు ఆరేయాలి. ఇవన్నీ కూడా చిన్న చిన్న పనుల్లో కూడా మనం సహాయం చేస్తా నేనున్నాను, నేను ప్రేమించే భర్తను ఉన్నాను, ప్రేమించే భార్య నాకున్నది అన్న ఈ కుటుంబ వ్యవస్థ ఏం చేస్తుంటే భార్యాభర్తల మధ్య సంబంధాల్ని బలపరుస్తుంది. అదే సంతోషకరమైన కుటుంబం, అదే సంతోషకరమైన కుటుంబం. కాబట్టి కుటుంబాన్ని, సేవని, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేస్తూ ప్రతి దానిలో కూడా దేవుణ్ణి మహింపరిచే ఆ యొక్క జీవితం మనకి ఉండాలి. ఆ తర్వాత కమిట్మెంట్ అనే విషయానికి వెళ్తాం. ఈ కమిట్మెంట్ అనే విషయంలో చూస్తే మనం వివాహంలో ఈ యొక్క ప్రమాణాలు చెప్తారు. క్రైస్తవ వివాహంలో ప్రమాణాలు బాగుంటాయి. అవి ఏంటంటే మేలుకైనా కీడుకైనా, కలిమి యందు లేమి యందు, వ్యాధి యందు ఆరోగ్యం యందు. అంతే కదండి, గుర్తొచ్చింది కదా. చాలా మందికి ఆ ప్రమాణాలు చెప్తారే కానీ ఆ టైంలో అంతా కూడా మనసులో పెళ్లి ఎప్పుడు అవుతుంది, భోజనాలు ఎలాగ జరుగుతాయి, తర్వాత ఏంటో ఆ అరేంజ్మెంట్స్, వాటి ఆహారంలోని కొన్ని ఆలోచనలు వెళ్ళిపోతా ఉంటాయి. అందుకని ఈ ప్రమాణాలు హృదయంలోనికి దూరం. టైం కూడా అది, మనం ఎవరిని
బ్లేమ్ చేయడానికి లేదు. ఓసారి కొంతమంది బాగా లాగుతారు, చికాకు అయిపోతా ఉంటుంది. లాగి 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 ఎప్పుడు చేస్తాడురా బాబు అనుకునేటప్పుడు వచ్చి ప్రమాణాలు చెప్పు అంటాడు. ఇంకేమింటావు? కాబట్టి ఈ ప్రమాణాలు ఎంత విలువైన ప్రమాణాలు ప్రశాంతంగా చదివితే అర్థమవుతుంది. ఈ విలువైన ప్రమాణాల్లో మేలుకైనా కీడుకైనా, కలిమియందు లేమియందు, వ్యాధి అందు ఆరోగ్యమందు, అంటే ఇంకొక భాషలో చెప్తాను. కరోనా వచ్చింది, కరోనా వచ్చి ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఇప్పుడు భార్య భర్తతో అంటున్న మాట ఏంటంటే, అయ్యా నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా నా ప్రేమలో మార్పు ఉండదు. అది ప్రమాణం. అమ్మ నీకు వ్యాధి ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, అమ్మ నీకు ఒకవేళ కరోనా వచ్చినా నా ప్రేమలో తేడా లేదు. చూసి ఎంత బలమైన ప్రమాణం చూసారండి? ఎంత బలమైన ప్రమాణం ఇది. అంటే భార్యాభర్తలు అనేవాళ్ళు ఎటువంటి వాళ్ళంటే, ఎటువంటి స్థితిలో కూడా ఒకరిని ఒకరు వదిలిపెట్టడానికి వీల్లేదు, ఎటువంటి స్థితిలో కూడా. కాబట్టి భార్యాభర్తల యొక్క సంబంధం ఎంత బలమైందంటే, అమ్మ ఎటువంటి స్థితిలో కూడా నిన్ను వదిలిపెట్టను. మేలైనా కీడైనా సరే, అది డబ్బులు ఉన్నా లేకపోయినా సరే, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా సరే, మరణము మనలను ఎడబాయే వరకు, మరణము మనలను ఎడబాయే వరకు ఒకరిని ఒకరు విడిపోమని ఆ యొక్క ప్రమాణము దేవుని ఎదుట, పెద్దల ఎదుట చేస్తున్నాను. అది ప్రమాణం. కాబట్టి అటువంటి ప్రమాణం చేస్తూ మనం భార్యాభర్తల మధ్య సంబంధాన్ని ఏర్పరచుకుంటా ఉన్నాం. అది ప్రమాణం. ఒకసారి సెల్విన్ హుక్స్ అనే ఆయన ఈ యొక్క సేవకు వెళ్తా ప్రార్థన చేస్తా ఉన్నాయంట. పెద్ద కౌన్సిలర్, ప్రపంచంలోనే ఒక పెద్ద ఈ యొక్క సేవకుడు. ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాయంట, ప్రభువా నా భార్య చాలా జబ్బుగా ఉంది, మరణశయ్యమే ఉంది, నేను సేవకు వెళ్తా ఉన్నాను, నువ్వు నా భార్యను చూసుకో, నేను సేవను చూసుకుంటాను. అంటే దేవుడు అన్నట, సెల్విన్ ఆగు, నువ్వు నీ భార్యను చూడు, నేను నా సేవను చూసుకుంటాను అన్నాడు. ఆశ్చర్యం కదా అది? ఆశ్చర్యం. దేవుడు అన్నాడు, చూడు నీ యొక్క అవసరం అక్కడ ఉంది, అక్కడ ఆగిపో. అయితే ఇదే కారణం పెట్టుకుని సేవను ఎక్కొట్టొచ్చా అంటే, సెల్విన్ హుక్స్ జీవితంలోనే ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. సెల్విన్ హుక్స్ ఆయన యొక్క జీవితంలో ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఆయన కౌన్సిల్ చేస్తా ఉన్నాడు, పెద్ద కౌన్సిలర్. ఆయన కౌన్సిల్ చేస్తా ఉంటే ఒక ఫోన్ కాల్స్ వస్తా ఉన్నాయి. ఆవిడ చాలా కోపం వచ్చింది. సెల్విన్, నువ్వు ఇంత పెద్ద కౌన్సిలర్వి, ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోకూడదు అన్న చిన్న ప్రిన్సిపల్ నీకు తెలీదా అన్నదంట. నిజంగా కౌన్సిలింగ్ చేసేటప్పుడు వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి అసలు ఫోన్స్ దగ్గర పెట్టుకోరు. అయితే అన్నంట, అమ్మ క్షమించమ్మా, నా భార్య డెత్ బెడ్ మీద ఉంది, అందుకు నేను తీసుకోక తప్పలేదు అన్నాడు. సెల్విన్, నీ బాధ ముందు నా బాధ ఎంతయ్యా? నేను ఎందుకు ఊరికి ఇది పడిపోతున్నాను, మొదల పడిపోతున్నాను, నీ బాధ ముందు నా బాధ ఎంత అన్నదంట. వీళ్ళరా ఆశ్చర్యకరమైన వ్యక్తులుగా, పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళ ఉదాహరణలు కొన్ని విషయాల్ని మనం నేర్చుకోవడానికి తీసుకోవాలి. ఇటు సంసారాన్ని వదిలిపెట్టి ఇర్రెస్పాన్సిబుల్ గా సేవకి వెళ్ళకూడదని చెప్తున్నాడు, సంసారాన్ని అడ్డు పెట్టుకుని సేవను తప్పించుకోవద్దని చెప్తున్నాడు. ప్రియులారా, అల్టిమేట్ గా బ్యాలెన్స్ చేయాలి. మా బిడ్డలు కూడా మనం ఏమనాలంటే, వీళ్ళు మాకు దేవుడిచ్చిన తల్లిదండ్రులు అని చెప్పుకోవాలి, దేవుడిచ్చిన తల్లిదండ్రులు అని చెప్పాలి. అందుకని ఈ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందంటే, ఒక ఆయన సేవకి వెళ్ళిపోతా ఉన్నాడు. నేను ఆయన్ని అడిగాను, మీరు ఎలాగండి మేనేజ్ చేస్తున్నారు, 15 రోజులు సేవకి వెళ్ళిపోతా ఉన్నారు, ఇంట్లో ఎలాగా బిడ్డల్ని మేనేజ్ చేయగలుగుతున్నారు అని అంటే, ఆయన అన్నాడు, నేను తిరిగి వచ్చిన తర్వాత
నా భార్యను బిడ్డల్ని కలిసి మొత్తం జరిగిన విషయాలన్నీ చెప్తాను. ఎవరెవరికి ఎట్లా ఎట్లా జరిగిందో ప్రతి విషయం చెప్తాను నేను. చెప్పిన తర్వాత మేము కలిసి ప్రార్థన చేసుకుంటాం. ఆ 10 రోజుల్లో బిడ్డల పనులు కానీ నా భార్య పని కానీ మొత్తం వాళ్ళకి రిలాక్స్ అయిపోయి మొత్తం పనులన్నీ నేనే చేస్తాను. ఆ తర్వాత నేను సేవకు బయలుదేరుతాను ముందు ఫ్రిడ్జ్ లో చిన్న చిన్న ప్యాకెట్లతో ఎన్ని రోజులు వెళ్తున్నాను అన్ని రోజులు అన్ని ప్యాకెట్లు నాన్ వెజిటేరియన్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెళ్ళిపోతాను. ప్రియులారా, ఇవన్నీ వింటా ఉంటే ఎటువంటి రోల్ మోడలా అనిపించింది నాకు. ఇటు సేవలో బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటున్నాడు. అటు కుటుంబం సాటిస్ఫై అవుతూ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నాన్న ఏం జరిగింది, మనం ప్రార్థన చేశాం కదా, దాని యొక్క రెస్పాన్స్ ఏంటి అని అడుగుతూ వాళ్ళు కూడా సేవలో భాగస్థులు అవుతా ఉన్నారు. సేవని కఠినతరంగా చూసే బిడ్డలుగాను మా నాన్న ఊరికి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని దుఃఖకరమైన పరిస్థితుల్లోనూ సేవను ఉంచకూడదు. అటువంటి సేవ చేయడం దేవునికి కూడా ఇష్టం ఉండదు. ప్రియులారా, అందుకుని మనం వీటిని బ్యాలెన్స్ చేసే వ్యక్తులుగా ఉండాలి. మరియా యోసేపు యొక్క ఉదాహరణని కొంచెం తీసుకుందాం. మరియా యోసేపు గురించిన మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటున్న విషయాలు మనకు తెలుసు. ఏంటంటే మరియా యోసేపుల యొక్క ప్రదానం జరిగింది. ప్రదానం జరిగిన తర్వాత ఏం జరిగిందండి? ఇదంతా క్రిస్మస్ స్టోరీ. ప్రదానం జరిగిన తర్వాత వివాహం కాకపూర్వమే మరియమ్మకి గర్భవతి అయింది. ఈ విషయం యోసేపుకు తెలిసి అతను నీతిమంతుడై ఉన్నందుకు ఆవిడ్ని వదిలిపెట్టేద్దాము రహస్యంగా అనుకున్నాడు. దూత స్వప్నమందు కనపడి, అయ్యా వదిలిపెట్టద్దయ్యా, పరిశుద్ధాత్మ వల్ల ఆవిడ గర్భవతి అయింది అని అన్నప్పుడు ఆయన దూత యొక్క మాటలను బట్టి ఆవిడిని భారీగా చేర్చుకున్నాడు. అది మనం అక్కడ బ్రహ్మాండమైన స్టోరీ చూస్తాం, క్రిస్మస్ స్టోరీ. ఆ తర్వాత లూకా 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో చూస్తే అక్కడ యోసేపు యొక్క క్యారెక్టర్ కనపడుతుంది. ఏంటండి జరిగింది? ఏంటంటే నజరేతు నుండి బెత్లెహేంకి వాళ్ళు జనసంఖ్యలో రాయించుకోవడానికి కోసం వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటే 80 మైళ్ళ ప్రయాణం, నిండు గర్భవతి మరియమ్మ. ఇటువంటి స్థితిలో అందరూ ఎవడు హడావిడిలో వాడున్నాడు. ఇటువంటి స్థితిలో భార్యను ఎంత ప్రేమగా జాగ్రత్తగా తీసుకెళ్తున్న యోసేపును మనం చూస్తే అతనిలో ఒక కేర్ టేకర్ కనపడతా ఉన్నాడు. అతడిలో మరియమ్మ యొక్క తల్లిదండ్రులు కనపడతా ఉన్నారు. అంత ప్రేమతో అంత జాగ్రత్తగా బెత్లెహేము తీసుకెళ్లాడు. తీరా తీసుకెళ్లిన తర్వాత నిండు చూలాలుగా ఉంటున్న ఆ యొక్క బిడ్డకి తను ఏ వసతి ఇవ్వడానికి అవకాశం లేకపోయింది. ఎక్కడన్నా దొరుకుతుందా అని బ్రతిలాడుతున్నాడు. నాకు నిండు చూలాలండి అని బ్రతిలాడుతుంటే ఎవడు పట్టించుకోలేదు. ఎవడో కనికరించి గొడ్ల పాకిచ్చాడండి. గొడ్ల పాకలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మరియమ్మ ప్రసవించింది. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క ప్రసవం చూస్తా ఓ చిన్న డాక్టర్ అయ్యాడు యోసేపు. ఎవడు కూడా పట్టించుకోవట్లా, ఎవడు కూడా గర్భవతి అయిందని జాలి పట్టల్లా. అమ్మ మా రూమ్ తీసుకోండి, పాపం గర్భవతి కదా అని అల్లా. అటువంటి స్థితిలో అక్కడే ఉంటున్న ఈయన ఒక డాక్టర్ అయ్యాడు. ఆ తర్వాత ఆ పరిసరాలను శుభ్రం చేయడంలో ఒక సేవకుడయ్యాడు. ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడంలో ఒక నర్స్ అయ్యాడు. చూసారా, గమనిస్తున్నారా? ఇవన్నీ కూడా యోసేపు తను భర్తగా ఉండి అతను ఫేస్ చేసిన మోడల్స్. ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. మనం నేర్చుకోవాల్సిన ఈ విషయాల్లో యోసేపులో ఉంటున్న ఆ యొక్క గుణాలు మన జీవితాల్లో కూడా ఉండాలి అని ఆశపడే వాళ్ళంగా ఉండాలి. ఆ తర్వాత ఈ యొక్క ప్రేమ కలిగిన కుటుంబాల్లో సంతోష కుటుంబాలుగా ఉండాలి అంటే కూడా ఇంకో ప్రిన్సిపల్ ఉంది. పౌలు భక్తుడు భలే రాశాడు దీన్ని. పౌలు భక్తుడు ఎఫెసీ 5వ అధ్యాయంలో
22వ వచనం నుండి భార్యాభర్తలకి చిన్న చిన్న ప్రిన్సిపల్స్ ఇచ్చాడు. మీరు సంతోషంగా ఉండాలి అంటే మీరు చేయవలసిన పనులు. అది 22వ అధ్యాయం 2వ వచనం నుండి 22, 23, 24 ఈ 3 వచనాల్లో ఆయన ఏమన్నంటే, స్త్రీలారా మీ పురుషులకి లోబడి ఉండండి అని అన్నాడు. క్రక్స్ అది. నీ పురుషులకి లోబడి ఉండండి, అది ఆజ్ఞగా ఇచ్చాడు. ఆ తర్వాత 25 నుండి 33 వరకు మనం జాగ్రత్తగా గమనిస్తే పురుషులతో మాట్లాడతా ఉన్నాడు. పురుషులతో మాట్లాడుతూ మీరు మీ భార్యలను ప్రేమించండి అంటే, భార్యకేమో లోబడి ఉండండి అని చెప్పాడు, భర్తకి ప్రేమించండి అని చెప్పాడు. భార్యకి 3 వచనాల్లో లోబడి ఉండండి అన్నాడు, భర్తకి 9 వచనాల్లో ప్రేమించండి అన్నాడు. ఈ ప్రేమలో 9 వచనాల్లో చెప్పవలసిన అవసరత ఏముందో చూద్దాం. ఈ యొక్క ప్రేమించ మండలంలో ఆయన మొట్టమొదటిగా ఏమన్నా అంటే, యేసు ప్రభువు సంఘాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించండి అన్నాడు. సంఘాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించండి. సంఘాన్ని యేసు ప్రభు ఎలా ప్రేమించాడు? సంఘాన్ని యేసు ప్రభు ఎలా ప్రేమించాడయ్యా అంటే, ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు భర్తని ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు ప్రాణం పెట్టేంతగా నువ్వు నీ భార్యను ప్రేమించు, ప్రాణం పెట్టేంతగా ప్రేమించు, అది దేవుడు కోరుకుంటున్నది. ఆ తర్వాత రెండోదిగా ఏమన్నా అంటే, అది కళంకమైన, ముడత అయినా, మచ్చ అయినా సరే దేవుడు దానికోసం ప్రాణం పెట్టాడయ్యా. సంఘము కళంకము, ముడత, మచ్చ ఉన్నా సరే దానికోసం ప్రాణం పెట్టాడు అంటే అర్థం ఏంటంటే, నీ భార్య యొక్క స్థితి ఎలా ఉన్నా సరే నువ్వు ప్రాణం పెట్టేవాడుగా ఉండాలి. నీ భార్య యొక్క స్థితి ఎలా ఉన్నా సరే, ఒకవేళ ఆవిడ లోపం కలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు, ఆవిడకి మచ్చ కలిగిన జీవితం అయి ఉండొచ్చు, కళంకం ఏమన్నా ఉంటే ఉండొచ్చు, దాని మీద నువ్వు తవ్వే అధికారం నీకు లేదు. కారణం ఏంటంటే, అటువంటి సంఘం కొరకు దేవుడు తన ప్రాణం పెట్టాడు. అటువంటి సంఘం కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. కాబట్టి నువ్వు ప్రాణం పెట్ట బద్ధుడు అయి ఉంటున్నావు. వీళ్ళు గమనిస్తున్నారా? దేవుడు మన పక్షంగా చెప్తున్న విషయాల్ని మొట్టమొదట యేసు ప్రభు ప్రాణం పెట్టినట్టుగా నువ్వు ప్రేమించాలి. రెండోది, నీ భార్య కళంకమైన, ముడత అయినా, మచ్చ అయినా ఉన్నా సరే నువ్వు ప్రేమించాలి. దానికి వేరే ఎక్సెప్షనే లేదు. మూడోది, నీ శరీరాన్ని ప్రేమించినట్టుగా నువ్వు ప్రేమించు. వీళ్ళని ఎంత కఠినతరంగా కనపడుతున్నాయి చూడండి. నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తావు? అబ్బో ఎలా ఉన్నావు చూసుకుంటావు కదా, అబ్బా చక్కగా ఉన్నావా లేదా అని చూస్తావా లేదా? మన శరీరాన్ని ప్రేమిస్తున్నట్టుగా నువ్వు నీ భార్యను ప్రేమించంటున్నాడు. శరీరాన్ని ప్రేమించని మరి వాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు, కానీ ఉండరు. ఎవరు ఉంటాడండి? నువ్వు నీ భార్యను కొడదాం అనుకుంటే నిన్ను కొట్టుకోవయ్యా, నీ భార్యను నువ్వు తిడదాం అనుకుంటే నిన్ను తిట్టుకోవయ్యా, అది దాని అర్థం. కొట్టడానికి, తిట్టడానికి అధికారం దేవుడు నేరుగా ఇవ్వలేదు మనకి. నిన్ను నువ్వు కొట్టుకో. కొంచెం కఠినతరంగా నీకు కనపడుతున్నా కూడా దేవుడు ఇస్తున్న భావన అది. మీరు గుర్తుంచుకోవాలి. ఆర్ఆర్కే మూర్తి గారు అన్న ఒక మాట నేను తప్పనిసరిగా ప్రస్తావిస్తాను. నేను ఎప్పుడు మాట్లాడినా దాన్ని ప్రస్తావిస్తాను. కారణం ఏంటంటే, నాకు చాలా నచ్చింది. ఏమిటా అంటే, భార్య లోబడుతూ ప్రేమిస్తుంది, భర్త ప్రేమిస్తూ లోబడతాడు అన్నాడు. దానికి బేస్ లేకుండా అలా 21వ వచనం చదవండి. ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం 21వ వచనం చేస్తే ఆయన ఏమిటా అంటే, క్రీస్తు నందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండండి అంటాడు. క్రీస్తు నందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండండి అని ఆరంభిస్తాడు.
అందుకని ఒకరికొకరు లోబడి ఉండాలి. భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యకు లోబడి ఉండాలి. అది ఒక కుటుంబంలో ఉన్న ప్యాటర్న్ అని చెప్తా ఉన్నాడు. అయితే లేదు మేము ఒప్పుకో, ఓకే నువ్వు భార్య లోబడుతూ ప్రేమిస్తుంది, భర్త ప్రేమిస్తూ లోబడతాడు. ఎంత అద్భుతమైన విశ్లేషణ ఆలోచించండి. అందుకనే మనం మంచి కుటుంబంగా ఉండాలంటే మనం దేవునికి మనం మహిమ తెచ్చే బిడ్డలంగా ఉండాలి. ఆ తర్వాత ఇంకొక పాయింట్ చెప్తాను, ఏంటంటే పరిశుద్ధంగా ఉండడం. దేవుడు చాలా క్లియర్ గా పరిశుద్ధంగా ఉండడం అనే విషయం గురించి ఆయన మాట్లాడాడు. ఏంటి, మనం ఏ రకమైన మోహపు చూపుతో కూడా చూడడానికి అవకాశం లేదు, చెడ్డ తలంపులు ఎంటర్టైన్ చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ ఒక మాట చెప్తాను, లోకపు పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే అడల్టరీ ఈజ్ నాట్ క్రైమ్. ఇది తెలుసా మీకు? మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అంటే వివాహమైన ఒక స్త్రీతో ఒక పురుషుడు లైంగిక సంబంధాన్ని పెట్టుకుంటే కోర్టులో ఏమంటారంటే వాళ్ళు ఇరువురు మేజర్స్, వాళ్ళు ఇష్టపడి ఒకరితో ఒకరు సంబంధం ఏర్పరచుకున్నారు కాబట్టి అది క్రైమ్ కాదయ్యా అని. యేసు ప్రభువారు ఏమన్నాడు? యేసు ప్రభువారు ఏమన్నాడంటే, ఒరే నాయన, ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఉంటే అది ఈ యొక్క వ్యభిచారం అని అంటున్నావు కదా, ఒక వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడే వ్యభిచారం అంటున్నావు కదా. కానీ నేను చెప్పేది ఏంటంటే మోహపు చూపుతో చూసిన ప్రతి ఒక్కడు కూడా ఆవిడతో వ్యభిచరించినట్లే అన్నాడు. ఎంత భయంకరమైన, ఎంత కఠినతరమైన మాటలు ఆలోచించాలి. అందుకని క్రైస్తవ్యాన్ని మనం చులకనగా తీసుకోవడానికి అవకాశం లేదు. ప్రియులరా, మనం పరిశుద్ధంగా ఉండాలంటే దేవుడు ఏమన్నాడు? 1 పేతురు 1:14 నేను పరిశుద్ధుడు కనుక నీవును పరిశుద్ధుడుగా ఉండాలి. యోసేపు ఎలా పరిగెత్తాడు? పై వస్త్రాన్ని వదిలిపెట్టి పరిగెత్తాడు. పరిగెత్తినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇటువంటి గొప్ప దుష్కార్యాన్ని నేను దేవునికి వ్యతిరేకంగా ఎలా చేస్తా ఉన్నా. ప్రియులారా గమనించండి, మనము ఒకవేళ అపరిశుద్ధమైన తలంపు తలంచినట్టయితే అది దేవునికి వ్యతిరేకం. అది దేవునికి వ్యతిరేకం కాబట్టి మనము మన జీవితాల్లో పరిశుద్ధంగా ఉండడానికి నిర్ణయించుకోవాలి. ప్రియులారా, ఇటువంటి బలహీనతల నుండి దేవుణ్ణి మమ్మల్ని ఈ యొక్క బలహీనత నుండి విడుదల చేయమని అడగాలి. మనం యవనస్తులుగా ఉంటున్నప్పుడు మనం కొన్ని బలహీనతలకు లోనవుతా ఉంటాం. కానీ పోను పోను ఏం చేయాలంటే యేసు ప్రభు వారి యొక్క స్వారూప్యంలోనికి ఎదగడం కోసం దేవుని దగ్గరకు వస్తూ, ప్రభువా నీ యొక్క స్వారూప్యంలోనికి నేను ఎదగడానికి నన్ను నా బలహీనతల నుండి విడుదల చేయి. దేవుడు ఎప్పుడైతే మనం దాన్ని కోరుకుంటామో ఆ బలహీనతల నుండి విడుదల చేయడం మొదలు పెడతాడు. ప్రియులారా, అప్పుడేమవుతామంటే మనము ఆయన యొక్క స్వారూప్యంలోనికి ఎదగడం ఆరంభిస్తాం. మనం ఆయన యొక్క స్వారూప్యంలోనికి ఎదగడం ఆరంభిస్తే అప్పుడు ఏమవుతుందంటే చూసే వాళ్ళకి మనలో దేవుడు కనపడతాడు. మనలో దేవుడు కనపడతాడు. మనం మోషే గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ రాయబడుతున్న విషయం ఏంటంటే మోషే దేవునితో ఒకరికొకరు స్నేహితుల్లాగా మాట్లాడుకున్నారంట. ఆయన ప్రార్థన చేసేటప్పుడు దేవుడితో ఆయన మాట్లాడుతున్న తీరేంటంటే స్నేహితులతో మాట్లాడుకున్నట్టు. ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు హృదయం విప్పి మాట్లాడతాం కదా, ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు సంతోషంగా మాట్లాడతాం కదా. కాబట్టి దేవునితో మాట్లాడేటప్పుడు మోషే సంతోషంగా స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడుతా ఉన్నాడు. అతను మాట్లాడిన తర్వాత బయటకు వస్తే ముఖం అంతా అక్కడ మెరిసిపోతా ఆ కాంతి ప్రజలు చూడలేకపోతే ముసుగు వేసుకోవాల్సి వచ్చింది. అది కాబట్టి దేవునితో ఉంటా ఉంటే ఆ యొక్క కాంతి వేరు, ప్రార్థనలో ఉంటా ఉంటే ఆ ముఖంలో ఉంటున్న వర్చస్సు వేరు. ఏమవుతుందంటే అల్టిమేట్ గా దేవునితో దగ్గరగా ఉంటున్న సంబంధం ఏమవుతుందంటే మనలో యేసు ప్రభు వారిని ఇతరులు చూడటానికి ఉపయోగపడుతుంది.
ప్రియులారా, ఇతరులు యేసుప్రభు వారిని చూడాలి అని అనుకున్నట్టయితే మనం ప్రార్థనలో ఎక్కువసేపు గడపాలి, దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి, దేవుని యొక్క వాక్యం చదువుకోవాలి, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. కీర్తనకారుడు ఏమంటాడు 119 దావీదు కీర్తనలు ఏమంటా అంటే 119 కీర్తనలో ఆయన ఏమంటాడంటే, నేను పాపం చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అంటాడు. నేను పాపం చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. కాబట్టి నా దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే, మనం పాపం చేయకుండా దేవుడు అడ్డుపడతాడు. మనం పాపం చేసే బలహీనలో, మన యొక్క బలహీనత ఏంటంటే పాపం చేయడానికి పరిగెత్తా ఉంటుంది. అయితే ఆయన యొక్క వాక్యం హృదయంలో ఉంటే మనం పాపం చేయకుండా అడ్డుపడతా ఉంటుంది. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకునే వాళ్ళంగా ఉండాలి. దేవుని యొక్క మాటల్ని మనకు హృదయంలో ఉంచుకుంటూ ఆయనతో మాట్లాడుతూ ప్రార్థనలో గడుపుతా ఉన్నప్పుడు మనం బలం పొందుతాం. మనం బలంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి. ప్రియులారా, ఈ యొక్క మనం కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఉంటాం కదా. కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు మనం ఒక ప్రిన్సిపల్ని గుర్తుంచుకోవడానికి చెప్తాను. ఈ కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు పిల్లలు ఉంటే మీ ఇద్దరైతే పర్లేదు, ఎట్లానే చేసుకోవచ్చు. పిల్లలు ఉంటే ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇందాక ముందే నేను ఒక స్లైడ్ లో చక్కటి పిల్లల ముగ్గురిని చూశాను కాబట్టి ఇది ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు పాటలు పిల్లలకు ఇష్టమైనట్టుగా ఎంచండి. మొట్టమొదటి ప్రిన్సిపల్, దీన్ని చైల్డ్ సెంటర్డ్ ఫ్యామిలీ ప్రేయర్ చేయండి. పిల్లల యొక్క కేంద్రీకృత ప్రార్థన. రెండోది, పిల్లలకి ఇష్టమైన పాటలు ఎంచండి, వాళ్ళని ఎంచుకొనియండి. మూడోది, బైబిల్ ఆ పాఠ్యాంశము పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోండి. మీరు మరుసటి రోజు చేసే ప్రసంగాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోకండి. పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క పాఠం తీసుకోండి. చిన్న ప్రసంగం ఉండేలా చేయండి. పిల్లలు గమనించండి, పాటలు పిల్లలు కూడా పాడేట్టు చూడండి. చదివేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు పిల్లలు చదివేట్టు చూడండి. ప్రార్థన చేసే అవకాశం వస్తే పిల్లలు ప్రార్థన చేసేట్టు చూడండి. వాళ్ళు చక్కగా నేర్చుకునేట్టు చూడండి. వాళ్ళని క్రిటిసైజ్ చేయకండి, వాళ్ళని సరి చేయకండి. వాడెవడో బాగా చదివాడురా, నీకు ఎంతకాలం వచ్చినా కూడా ముద్దా, నీకు రాదా అని అనకండి. అది సెటరేట్ చేసి వాళ్ళని కరెక్ట్ చేసే టైం కాదు. పిల్లల్ని ప్రేమతో బిల్డప్ చేసే సమయం అది. అందుకని వాళ్ళు సంతోషంగా ఉండేలాగిన మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. కుటుంబ ప్రార్థన అనగానే దుప్పట్లోకి వెళ్ళిపోయి నిద్రపోతున్నట్టుగా నటించే పిల్లల యొక్క ఆ యొక్క వాతావరణం నుండి వాళ్ళకి మంచి వాతావరణంలో తీసుకురండి. మీరు కుటుంబ ప్రార్థన చేసుకోకపోతే మీకు భోజనం పెట్టను అని దడిపించకండి. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి అని పిల్లలే వచ్చి అడిగేలా చూడండి. మేము మా అమ్మాయికి ఉన్నప్పుడు మా కుటుంబ ప్రార్థనలకి గాడ్ అండ్ మీ అని స్క్రిప్చర్ యూనియన్ వాళ్ళ బుక్ ఫాలో అయ్యేవారు. చిన్న బిడ్డలు ఉన్నప్పుడు చిన్న బిడ్డలకు సంబంధించినవి వాటిని సంతోషంగా మన కుటుంబ ప్రార్థనలో ఇంక్లూడ్ చేసి కుటుంబ ప్రార్థన అనగానే వాళ్ళు హుషారైపోయేలా చేద్దాం. మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవడం మళ్ళీ వేరు. చక్కగా బోలంతసేపు ప్రార్థన చేసుకోండి. అనేక విషయాల గురించి ప్రార్థన చేసుకోండి. అవన్నీ కూడా కుటుంబ ప్రార్థనలో రావాల్సిన పని లేదు. కుటుంబ ప్రార్థనలో బిడ్డలకు సంబంధించి వాళ్ళకు బోరు కొట్టకుండా చక్కగా సంతోషంగా వాళ్ళు ముగించుకునే విధంగా ప్రార్థన సెట్ చేయండి. మీ ఇద్దరు ప్రార్థన చేసుకుంటారు, ఎంతసేపైనా చేసుకోండి సంతోషంగా. ఆ తర్వాత అక్కడికి ఆగదు. పర్సనల్ ప్రేయర్ మీరు సొంతగా ప్రార్థన చేసుకోవాలి.
భార్య భర్త విడివిడిగా వాళ్ళు ఒంటరిగా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇవన్నీ ప్రార్థనలో భాగాలు. అందుకని అటువంటి చక్కటి వాతావరణం ఉన్నట్టయితే అక్కడ సంతోషానికి కొదవ ఉండదు. వీళ్ళరా కొదవ ఉండదు. అటువంటి చక్కటి వాతావరణంలో, సంతోషకరమైన వాతావరణంలో కుటుంబాన్ని పెట్టవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. అందుకని మరి చివరిగా సంతోషకరమైన కుటుంబంలో ఇంకొక విషయాన్ని ప్రస్తావిస్తాను. ఇదేంటంటే ఫైనాన్సెస్. మనం మనీ మేనేజ్మెంట్ లో ఒక చిన్న పార్టీ చెప్తాను. పర్హాప్స్ మనీ మేనేజ్మెంట్ గురించి ఒక సెషన్ వాళ్ళ తర్వాత తీసుకుంటే తీసుకోవచ్చు. అయితే దానిలో ఒక చిన్న భాగాన్ని మీకు చెప్పి ముగిద్దామని అనుకుంటున్నాను. మనం దేవుడు మనకిచ్చిన దాన్ని మనం తిరిగి ఇవ్వడం గురించి మాట్లాడతాం. ఈ కరోనా టైంలో మనం ఈ విషయాన్ని ఆల్మోస్ట్ ప్రతి చోట ఫాలో అయ్యాం. మన చుట్టుపక్కల ఉంటున్న అనేక మంది పేదలకి మనం వాళ్ళకి ఏదో ఒక రకమైన సహాయాన్ని చేశాం. మాకైతే మేమేమనుకున్నామంటే మేము ఈజీఎఫ్ గా ఉంటున్న ఈ గ్రూప్ మేమేమనుకున్నామంటే మనందరం కలిసి కొంత కాంట్రిబ్యూట్ చేసుకుని మనం కొంతమంది పేదవాళ్ళకి ఇద్దాము అని అనుకున్నాం. అయితే కొంచెం నార్మల్ గా మేమేమనుకున్నామంటే అప్పటికి చాలా చోట్ల పేదవాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, మంచి హడావుడి అయిపోతా ఉంది. మేమనుకున్నాం కొంతమందిని పట్టించుకోరు కదా, వాళ్ళకి ఇద్దామా అని అనుకున్నాం. ఎట్లాగా ఎవరు పట్టించుకోరు. ఉదాహరణకి మాకు ఇస్త్రీ చేసే అబ్బాయి అన్నాడు. మరి కరోనా దెబ్బకి అతనికి ఇస్త్రీకి ఎవరు ఇవ్వరు. అతను కొంచెం గౌరవంగా బతికే అతనికి ఎక్కడ డబ్బులు వస్తాయి? మాకు రెగ్యులర్ గా వచ్చే ఈ గూర్ఖా ఉన్నాడు, ఎవరు పట్టించుకుంటారు? అలాగే పని అమ్మాయిలు ఉన్నారు. ఇటువంటి లిస్టు అనుకుని ప్రిపేర్ చేస్తే ఒక 10 మంది అయ్యారు. ఇలాగా మేమేమనుకున్నాం అంటే ఇలాగ మీ ఇంటికి వచ్చే పేదవాడిని ఐడెంటిఫై చేసి ఇవ్వండి అంటే వాళ్ళు కూడా లిస్టులు తయారు చేస్తున్నారు. 40,000 కలెక్ట్ అయింది. ఇంచుమించుగా 150 మంది లిస్ట్ తయారైంది. వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళరా అదే విధంగా అనేక మంది పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సహాయం చేయడం అనేది దేవునికి ఇష్టం అనే సంగతి తెలుసుకోవాలి. మనం దేవుడు మనకి ఇచ్చేది ఎందుకయ్యా అంటే కేవలం మన గురించే ఖర్చు పెట్టుకుని మన యొక్క అవసరతలు తీర్చుకుని మనకు సంబంధించిన మన బిడ్డలకి వీళ్ళకి విషయాలు చూసుకుంటూ జీవించమని కాదు. దేవుడికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం మన జీవితంలో మనకి ఇవ్వడంలో ఉంది. సామెతలు 19:17 అంటాడు దేవుడు, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు. అబ్బా, ఎటువంటి స్టేట్మెంట్ కదండి. బీదలను కనికరించేవాడు యెహోవాకి అప్పు ఇచ్చేవాడు. అలాగే 21:13 దరిద్రుల మొర వెనుక చెవి మూసుకుని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడ్డాడు. ఇది చదువుతా ఉంటే నాకు కొంచెం భయం వేసింది. దరిద్రుల మొర వెనుక చెవులు మూసుకునేవాడు తాను మొరపెట్టేటప్పుడు అంగీకరించబడ్డాడు. దేవుడు కఠినంగా అంటున్నట్టుందా, సరదాగా అంటున్నట్టుందా? భయం వేసేట్లేదు, భయం వేస్తుందండి. 28-27 ఏమన్నాడు చూడండి, బీదలకు ఇచ్చువానికి లేము కలుగుదు, కన్నులు మూసుకొని వానికి బహు శాపము కలుగును. వీళ్ళారా ఇటువంటివి ఎన్నున్నాయో చూస్తా ఉంటే కంగారు పడుతుంది. మనం మన యొక్క డబ్బుల విషయంలో ఎట్లా ఉంటున్నామని మనల్ని మనం చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా అవసరం. వీళ్ళారా మనకి దేవుడు ఇచ్చిన దానిలో పేదలకి ఇవ్వాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. దాన్ని నిస్సందేహంగా కోరుకుంటున్నాడు.
మొదటి తిమోతి 6వ అధ్యాయంలో 6 నుండి 10 వరకు 17 నుండి 19 వరకు ఉన్న విశేషాలు చెప్తాను. మొదటి తిమోతి 6వ అధ్యాయం అనగానే ధనాపేక్ష సమస్త కీడుకి మూలం అనేది మనకు చాలా చాలా ఫెమిలియర్ గా వచ్చింది. అది 100కి 100 పాళ్ళు సత్యం. అయితే అక్కడ ఉంటున్న విషయాలు దేవుడు తిమోతి పౌలు ద్వారా ఈ విషయాలు ఎలాగా పొందుపరిచాడో చూస్తే ఆశ్చర్యం. చెప్తాను వినండి. మొదటి తిమోతి 6వ అధ్యాయం 6 నుండి 10 వరకు 17 నుండి 19 వరకు విశేషాలు మీకు చెప్తాను. మనం ఈ లోకంలోనికి ఏమి తేలేదండి. ఓకే, నిజమే, అది ఏమీ తీసుకెళ్ళం, అది నిజమే. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధన, దురాశ, ఊరి లాంటి వాటిలో చిక్కుంటారు. దేవుడు చెప్తున్నాడు, ఓకే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. విశ్వాసం నుండి తొలగిపోతారు. ఇది గుర్తుంచుకోవాలి. ధనం కలిగి ఉండడం పాపం కాదు, కానీ ధనాపేక్ష కలిగి ఉండడం పాపం. అంటే అరే ఇదంతా నాదేరా 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 అనడం పాపం. ధనాపేక్ష అంటే చిన్న ఉదాహరణ చెప్తే మీకు, ఒక వ్యవసాయకుడు ఆ ధాన్యాన్ని అంతటి పెట్టుకున్న ఈ కథ తెలుసు కదా, మన లూకా సువార్త 12వ అధ్యాయం ఉన్నది. వాడు ఏమంటాడు, నా ప్రాణమా సంతోషించము, తినుము, త్రాగుము, సుఖించము. ఈ పదాలు ఉపయోగించాడు. చాలా సంవత్సరాలకి సంబంధించినది ఈ ఏడ ఉంది. ఓకే, నీవు ఎంతకాలం తిన్నా తిన్నట్టే. దేవుడు అన్నాడు, ఓ ఈ వెర్రివాడా, ఈ రాత్రికి చనిపోతున్నావు. ఓ ఈ వెర్రివాడా, ఈ రాత్రికి చనిపోతున్నావు. అది ధనాపేక్ష ఎలా ఉంటుందో చూపించడానికి. దేవుడు తర్వాత అన్నాడు, పరలోకంలో నువ్వు కూడబెట్టుకోకుండా ఈ యొక్క భూమిలోకి సంబంధించి నువ్వు బతికినట్టయితే ఇలాగే ఉంటుంది నీ జీవితం అన్నాడు. ప్రియులారా గమనించండి, మనం మన యొక్క జీవితంలో పేదలకు చేసే సహాయం పరలోకంలో దేవుని యొక్క బ్యాంక్ లో ఖజానా ఇస్తున్నావు. ఏమన్నాడంటే, యెహోవాకు అప్పు ఇచ్చువాడు. ఈ అప్పు అంతా ఎక్కడ పడుతుందంటే దేవుని యొక్క ఖజానాలో పడుతుంది. ప్రియులారా, అందుకనే ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలమని ధనవంతులైన వారి గురించి మాట్లాడుతూ, ధనవంతులై ఉండడంలో తప్పేం లేదురా, కానీ మీరు గర్విష్ఠులై ఉంటే తప్పు. ఈ అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచుంటే తప్పు. దేవుని యందు నమ్మిక ఉంచండిరా నాయన, అది చెప్తున్నాడు. తిమోతికి పౌలు చెప్తున్నప్పుడు ఈ విషయాలు ఎంత చక్కగా, అరే మీరు గర్విష్ఠులుగా ఉండకండిరా, అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచకండిరా, దేవుని యందు నమ్మకం ఉంచుకోండిరా నాయనలారా. ఏం చేస్తారా, మీతో పాటు ఒక పైసా రాత్రా, మీరు సంపాదించినంతా కూడా ఇక్కడ మొత్తాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. ఉత్తనే ఎలా వచ్చారో అలా ఉత్తనే బయటకు పోవాలి. అది పౌలు భక్తులు చెప్తా ఉన్నది. ఆ తర్వాత ధనవంతులుగా ఉన్న వాళ్ళు ఏం చేయాలో చెప్తున్నాడు. మేలు చేయవారుగా, సత్క్రియలు చేయవారిగా, ఔదార్యము గలవారిగా, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా, తమ ధనములో అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయం చేసే వాళ్ళుగా ఉండాలి. అది ప్రియులరా, నిజంగా క్రైస్తవ్యంలో ఉన్న ఈ యొక్క ప్రిన్సిపల్స్ ని మనం చూసినట్టయితే ఎంతో మంది ఆశ్చర్యపోతారండి. దేవుడు ఎన్ని మంచి విషయాలు పెట్టాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఫాలో కావటంలా. అది మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఫాలో అవ్వకుండా ఉండడం బట్టి ఏం జరుగుతుందంటే ప్రజలకి క్రైస్తవ్యం అంటే ఏమిటో తెలియడంలా. మన జీవితాలు సవాలుగా లేవు, మన జీవితాలు ఉదాహరణగా లేవు. 7 గోల్డెన్ రూల్స్ చెప్పి ముగిచ్చేస్తాను. 1, మన డబ్బంతా దేవునిదే, కృతజ్ఞతతో దేవుని పరిచర్యకి ఇవ్వండి. మొదటి రూల్. 2వ రూల్, మన తోటి వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయండి. 3వ రూల్, ధనం మిమ్మల్ని పరిపాలించనివ్వకండి. 4వ రూల్, మీకన్నా ధనవంతులతో పోల్చుకోకండి.
5, ధనం విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు సంపాదించకండి. చూస్తున్నారుగా ఏసీబీ రేట్స్ ఎలా ఉన్నాయో. ఒక్కసారి పట్టుకుంటే వాడి జీవితం నాశనం, కథం. 6, శక్తికి మించి పేదవారికి సహాయం చేయండి. ప్రియులారా, మన జీవితంలో కనపడుతున్న పేదవాడిని విస్మరించకండి. 7, దేవుని చిత్తానుసారంగా మీ ధనాన్ని ఖర్చు చేయండి. అద్భుతంగా చెప్తాడు వ్యాలంటైన్ గారు. అని అంటాడు, దశం భాగం నువ్వు ఇచ్చేసావు కదా దేవుని సేవకి, మంచిదే. అయితే మిగతా 90% ఇలా చేతిలో పట్టుకుని దేవా నేను ఎలా ఖర్చు చేయాలి అని దేవుణ్ణి అడుగు. దేవుని యొక్క చిత్తానుసారంగా ఖర్చు చేయడం మొదలుపెట్టు. దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడం మొదలుపెట్టు. అద్భుతమైన సవాల్ కదా. ఈ గోల్డెన్ రూల్స్ మన జీవితంలో ఇంప్లిమెంట్ అయినట్టయితే మన యొక్క జీవితపు శైలే మారిపోతుంది. అందుకని ఈ రోజున మనం ఈ యొక్క హ్యాపీ హోమ్ గురించిన విషయాలు చూస్తూ మనం దేవుడిచ్చిన బ్లూ ప్రింట్ ని చూసాము. ఆ తర్వాత ప్రార్థన అనేది కుటుంబంలో ఉండాలని, ప్రయారిటీస్ ఎలాగ ఉండాలి అన్న విషయాన్ని కూడా కొంతసేపు చూసాము. భార్యాభర్తల మధ్య కమిట్మెంట్ ఎలా ఉండాలి అన్న విషయాన్ని చూసాము. ఆ తర్వాత పేదలకు ఇచ్చే విషయంలో మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలని చూసాం. ఒక్క మాట చదివి ముగించేస్తాం. యెహోషువ 24:15లో యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదును. మీరు ఎవరిని సేవించినా పర్వాలేదు కానయ్యా, నేనును నా ఇంటి వారును. ప్రియులు గమనిస్తున్నారా? నేను నా ఇంటి వారు అంటే నీ యొక్క ప్రెజెన్స్ ఎలా ఉండాలంటే నీ ఇంటి వారు అందరూ కూడా దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి. ప్రియులారా, ఈ సవాల్ తీసుకుంటారా? నేనును నా ఇంటి వారును. ప్రభువా, ఈ దినాన నేనును నా ఇంటి వారును నిన్ను సేవించే వారంగా ఉంటాం. నా బిడ్డలు దేవుణ్ణి నమ్ముకోవాలి. నా భార్య దేవుణ్ణి ఇష్టపడాలి. దేవునికి ఇష్టపడే కుటుంబంగా మా కుటుంబం ఉండాలి. దేవుణ్ణి చూపించేదిగా మా కుటుంబం ఉండాలి. దేవునికి ఇష్టపూర్వకంగా ఉండే కుటుంబంగా మా కుటుంబం ఉండాలి. ప్రభువా, నేను నా కుటుంబం నిన్ను సేవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా తండ్రి, ఎంత సమయం సంతోషకరమైన కుటుంబం గురించి మేము మాట్లాడుకున్నాం. ప్రభువా, నిజమే, మేము నిన్ను సేవించినప్పుడు మేము సంతోషంగా ఉంటాం. కుటుంబంగా మేము సేవించినప్పుడు మేము సంతోషంగా ఉంటాం. అయ్యా, అందును బట్టి మీకు వందనాలు. దేవా, మా యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన బ్లూ ప్రింట్ని బట్టి మీకు వందనాలు. దేవా, మీరు ఆత్మ జీవితాన్ని కలిగి ఉండమని చెప్పిన దాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా, మా జీవితాల్లో ఎటువంటి ప్రయారిటీస్ ఉన్నాయో నేర్పించిన దాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా, మా యొక్క కమిట్మెంట్ మరొకసారి బుక్ చేసినందుకు మీకు వందనాలు. ప్రభా నాయన, నేనును నా ఇంటి వారు మిమ్మల్ని సేవించేటప్పుడు పేదల్ని కనికరించే వారంగా ఉండేలా సహాయం చేయండి. మీ ధనాన్ని కేవలం మా కోసం కాకుండా ప్రభా మీ మహిమార్థమై ఖర్చు చేసేవాళ్ళుగా ఉండేటి సహాయం చేయండి. మీకోసం జీవించే కుటుంబాలు సంతోషకరమైన కుటుంబాలుగా ఉంటాయి అని ప్రభా మేము మా హృదయాల్లో దృఢ నిశ్చయం చేసుకుని దేవా మీకోసం జీవించడం మాకు నేర్పించమని యేసు ప్రభువు వారి పేరిట వేడుచున్న పరమ తండ్రి, ఆమేన్. 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 లాలు అన్న మీరు కంటిన్యూ చేయండి, డ్యూటీలో ఉన్నాం అన్న. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. మంచి చక్కటి వర్తమానాన్ని అందించినందుకు హగాయ్ కోర్ గ్రూప్ పాల్వంచ తరపున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హలో,
హలో 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 అయ్యా నాగయ్య గారు అయిపోయింది. అంకుల్ ఓకే ఓకే హలో నా వాయిస్ మీకు వినపడలేదా అంటే నేను అగ్గయ్ కోర్గు పాల్వాంచ తరపున నాగయ్య గారు అన్నా అన్నా నాగయ్య గారు అన్నా నేను చెప్పండి. భద్రాచలం నుంచి అన్న చెప్పండి. ప్రైజ్లాడు ఏం లేదు జాయిన్ అయ్యని చెప్తాను. ఓకే ఓకే థ్యాంక్ యూ జాయిన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పాల్వాంచ అగ్గయ్ కోర్ గ్రూప్ తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జయనేంద్ర కుమార్ అంకుల్ గారికి చక్కటి వర్తమానం మాకు అందించినందుకు. సో నాగయ్య గారు అంకుల్ చెప్పండి అంకుల్. థ్యాంక్స్ లాట్. జయేంద్ర గారు మరి ముగిద్దామా? ముగించుతాము. జయేంద్ర గారు స్పీకింగ్ మాట్లాడాడు మెసేజ్ ఆయన తెలుసు కానీ